నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాదెళ్ళ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం మేడం నమస్తే నమస్తే మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల కోసం అని చెప్పి విదేశాలకు వెళ్తే రాద్ధాంతం చేసి పడేస్తున్నారు వైసీపీ నాయకులు కానీ వైసీపీ నేతలు కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది మనం ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని మరి ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళారు వల్లభనేని వంశీ చూస్తే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నాడు అబ్రాడ్ వెళ్ళిపోయి పిన్నెల్లి రామచంద్రారెడ్డి తమిళనాడు నుంచి విదేశాలకు పారిపోతూ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆగిపోయారు ఇక్కడ చూస్తే కాకాని గోవర్ధన్ గారు రేవు పార్టీలో ఆయన కారులో పాస్పోర్ట్తో దొరికింది అండ్ ఇక్కడ చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కంటైనర్లతో ఆయన ముందుగానే తరలించేసుకుంటున్నారు ఆఫ్రికాకి ఆయనకు కావాల్సినవన్నీ మరి వీటన్నింటినీ మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానం కూడా ఎలా ఉంది అంటే ఆయన పర్మిషన్ తీసుకున్న విధానం సో సిబిఐ కోర్టులో నుంచి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆయన తీసుకున్న అంటే విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ తీసుకోవాలి సో విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుంది కూడా ఏమని కూతుర్లు అక్కడ ఉన్నారు సో నాకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు కానీ ఆయన తీసుకున్న విధం ఎట్లా ఉంది కూతుర్లు ఇక్కడ ఉన్నారు ఇండియాలో ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకున్నారు సో వాళ్ళని ఎమ్మటి పెట్టి తీసుకెళ్ళాడు సో ఇక్కడే ఎంత చేంజ్ కనపడుతుంది ఎంత తేడా పర్మిషన్ అడిగింది ఒకదానికి తీసుకుంది ఒకటి సో ఆ రకంగా వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్గా కూడా అర్థం కావట్లేదు పరిస్థితులు ఉన్నాయి అంటే వీళ్ళకి న్యాయము అసలు ఒక వర్తించదా వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా ఈ సమాజంలో అర్థం కావట్లేదు ఇక్కడ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే విదేశాల పర్యటన వెళ్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు పర్మిషన్ కోర్టులో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో అలాంటి ఆయన మీద వీళ్ళు మాట్లాడటం ఏంటో తెలియట్లేదు ఈ వైసీపీ నాయకులకు ఇంకా వేరే పని బాట లేదు కదా ఇప్పుడు ఎలక్షన్ అయ్యి కొంచెం ఫ్రీగా ఉన్నారేమో అందుకని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ నాయకులైనా సరే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు చూసాం రేవ్ పార్టీ దగ్గర అసలు రేవ్ పార్టీ అనేది చట్టవిరుద్ధం సో అక్కడ కాకాని గారిది గోవర్ధన్ గారిది ఎట్లా దొరికింది కారు అంటే ఆయన అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళబట్టే కదా కారు దొరికింది సో ఆయన తప్పించారు ఆయన్ని ఆ పార్టీలో లేనట్టు క్రియేట్ చేశారు ఆఖరికి సో కానీ ఆయన కారు దొరికింది పాస్పోర్ట్ దొరికింది సో కారులో పాస్పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్నారంటే ఏ టైం అయినా వాళ్ళు వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయినట్టేనా సో కారులో పాస్పోర్ట్ ఉంది కదా సో ఆ కారు ఆయన అక్కడికి వచ్చాడు కూడా ఈ చట్టవిరుద్ధమైన పనులు ఎక్కడైనా చేస్తున్నారు ఎవరైనా దొరికారంటేనే వైసీపీ వాళ్ళే దొరుకుతుంటారు సో వాళ్ళకి ఇంకా ఇదే పని ఎందుకంటే నాయకుడే అలా ఉన్నప్పుడు సో వీళ్ళకందరికీ కూడా ఇంకా అదే పరిస్థితి కదా సో నెక్స్ట్ మనం చూసాం పిన్నెల్లి గారు ఎంత దౌర్జన్యం చేశారు ఏ రకంగా అంటే వీవీప్యాట్లు కూడా పగలగొట్టి సో అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కొట్టడమే కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇవన్నీ చేశారు చేసిన తర్వాత ఆయన ఒకవేళ తమిళనాడు నుంచి వెళ్ళిపోతారనో హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ వచ్చి తెలంగాణ నుంచి దుబాయ్ వెళ్ళేటట్టు సో ఇలాంటి ప్లానింగ్స్ అయితే నడిచాయి సరే కానీ ఎక్కడైనా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే తర్వాత ఆగటం జరిగింది లేకుంటే ఆయన వెళ్ళేవాడే సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ఆయన బిజినెస్లో అక్కడ చేసుకోండి అంటే రేపు గవర్నమెంట్ ఎట్లాగో రాదు ఇక్కడ సో వీళ్ళు చేసే అక్రమాలకన్నిటికీ చెక్ పడుతుంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే దారులు ఎత్తుక్కుంటున్నారు దీనిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్లన్నీ కూడా ఆఫ్రికాలోనే ఉన్నాయని ఒక టాక్ కూడా ఉంటుంది ఆఫ్రికాలో ఆయన బిజినెస్లు ఉన్నాయి తర్వాత ఇతను కూడా అక్కడ బిజినెస్లు పెట్టుకున్న ఉన్నాడు ఆ మైనింగ్స్ అయినవి కూడా అక్కడ ఉన్నాయి సో అందుకని ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్స్ పంపించేయటమే కానీ ఎవరైనా అడిగితే ఎందుకు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు అంటే ఇక్కడ మైనింగ్స్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కొత్తవి కొంటాను ఇవి పాతవి పంపిస్తున్నాను అని అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి ఎవరైనా బయట పంపించేటప్పుడు కొత్తవి కొని పంపుతారు సో పాతవి పంపుతున్నారు అంటే మొత్తానికి ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నారు దుకాణం అంతా ఇక్కడ క్లోజ్ చేస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఇంకా వంశీ గురించి తీసుకుంటే వంశీ మాట్లాడిన మాటలే కానివ్వండి గన్నవరం ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఓడిపోతున్నాం అనేది అయితే పక్కా ఒక క్లారిటీ వచ్చేసింది సో ఇక్కడ ఉండలేడు సరే ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి మనం అంటే కొడుకు అక్కడ చదువుకుంటున్నాడు అనే సాగుతో వెళ్ళొచ్చు కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది అమెరికా వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడు ఇక్కడ చూస్తే వల్లభనేని వంశీ గురించి ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఆయన టీడీపీలోనో బీజేపీలోనో చేరబోతున్నాడు అని చెప్పి ఆయన నియోజకవర్గంలో ఆయన్ని అనుసరించే అనుచరులే చెప్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు టీడీపీలో అయితే చేరే అవకాశమే ఉండకపోవచ్చు ఎందుకంటే టీడీపీలో మాట్లాడిన వాళ్ళ మీద మాట్లాడినటివి కానివ్వండి సో ఎవరిని గురించి అయితే మాట్లాడకూడదో
పార్టీ అసెంబ్లీలో లేని వ్యక్తిని గురించి మాట్లాడటం కూడా తప్పు. ఇంకోటి పార్టీలో కూడా తను భువనేశ్వరి గారు ఏ రోజు కూడా పార్టీ ఇష్యూస్లో ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి కాదు. సో తర్వాత ఎప్పుడు వచ్చారు, నిజం గెలవాలనే ప్రోగ్రాం దగ్గర నుంచి అప్పుడు కూడా పార్టీల గురించి మాట్లాడలేదు. అంటే జరిగిన అన్యాయం గురించి చెప్తూ వచ్చారే కానీ అపోజిషన్ పార్టీని విమర్శించడాలు ఇట్లాంటివి ఎక్కడా కూడా చేయలేదు. ఓన్లీ తను వీళ్ళు చేయాలి మనం చేయాలనుకున్నది ఏంటి అనే దాని గురించి ప్రమోట్ చేశారు కానీ ఎక్కడ కూడా చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా అపోజిషన్ పార్టీని ఏమి విధంగానూ విమర్శించలేదు స్టిల్ ఇప్పటి వరకు కూడా. నేచర్ అట్లాంటి నేచరు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే అసెంబ్లీ సాక్షిగా వంశీ మాట్లాడిన మాటలు ఎవరు కూడా హర్షించేటట్లు లేవు. సో బాబు గారు కూడా బాధపడటం కూడా అందరూ చూశారు. సో ఆ టైంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా బాధపడ్డ విషయం. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా పార్టీ మారుతాను అనంటే అతను రావటానికైతే ఒప్పుకునే అవకాశం అయితే టీడీపీ క్యాడర్ కూడా ఎవరు కూడా సహించరు అతని గురించి. ఇంకొకటి ఏంటంటే అతను మాట్లాడిన మాటలకి తర్వాత కొద్ది రోజులకి ఆయన చెప్పడం జరిగింది, నేను ఏదో మాట్లాడబోయి ఏదో చెప్పాను అని అనటం జరిగింది. అది ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా. ఒక్కసారి మాట్లాడిన మాటలు కంటిన్యూ అదే దాన్ని మాట్లాడిన తీవ్రతను బట్టి ఆ రోజు మాట్లాడిన తీవ్రతను బట్టి ఉంటుంది. సో అది ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. సో అది ఎవరు కూడా తెలుగు ప్రజలే కానివ్వండి, టీడీపీ క్యాడరే కానివ్వండి, ఎవరు కూడా దాన్ని హర్షించేటట్లు లేరు. సో ఆయన వెళ్తే బీజేపీకి వెళ్తాడేమో, బీజేపీలో ఆయన చేర్చుకోవటానికి ఆయన అంత బలమైన నాయకుడు అయితే ఆయన గెలుస్తాడనేది వాళ్ళకి ఉంటుంది కదా. సో ఈరోజు అందరూ చీదరించుకున్న తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళినా బీజేపీలో కూడా విలువ ఉండదు. సో అక్కడ కూడా ఏమీ ఇంపార్టెంట్ ఉండదు. సో ఇదే అప్పుడే ఎవరు కూడా మర్చిపోరు. సో అలాంటప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఫ్యూచర్ లేదు. కానీ ఆయన ఇంకొకటి కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, అమెరికాలో గ్రీన్ కార్డ్ తీసుకోవటానికి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సో ఆయనకి తెలుసు 2 పార్టీలు జాయిన్ చేసుకోనప్పుడు పరిస్థితి ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి. సో రాజకీయం లేకుండా ఇండియాలో ఉంటే ఆయనకి మనుగడ కష్టంగా ఉంటుందేమో. అంటే వైసీపీ వాళ్ళు ఈయన కూడా ఎదుర్కొంటాడుగా వచ్చి ఖచ్చితంగా చేసిన కరప్షన్సే కానివ్వండి, ఇసుకే కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వీళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అందుకని అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియా వచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే ఏం కనపడడం లేదు.